ఈ వచనాలు చదివితే ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయము 7 నుంచి. వారు వెళ్ళిపోతుండగా యేసు యోహానుని గురించి జనసమూహములతో ఇలాగ చెప్పసాగారు. మీరేం చూచుటకు అరణ్యంలోకి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లున? మరి ఏం చూడ వెళితిరి? సన్నపు నార బట్టలు ధరించుకున్న మనుషున? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహంలో నుందురు కదా. మరి ఏం చూడ వెళితిరి? ప్రవక్తన? అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాణి అని మీతో చెప్పుచున్నారు. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అవి అని ఎవరిని గురించి వ్రాయబడటం అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమిటట? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ముఖ్యంగా ఈ గొప్పవాడు అనే మాట యేసుక్రీస్తు వారు ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడు అబ్రహాం గారి కంటే గొప్పవాడా ఈ యోహాను? ఖచ్చితంగా గొప్పవాడే అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. మరి అబ్రహాం అంత విశ్వాసం ఈయనకుందా అంటే ఇదిగో అభ్యంతరం కనబడుతుంది ఈయన దగ్గర. మరి ఏ విషయంలో గొప్పడినా అబ్రహాం గారు కానివ్వండి, ఇటు మోషే గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, సొలొమోను ఎంత గొప్పవాళ్ళు కదా. మరి వాళ్ళకంటే ఇతను ఎందుకు హెచ్చిస్తున్నారు అని అంటే యేసుక్రీస్తు వారిని డైరెక్ట్గా చూడాలని వాళ్ళు చాలా ఆశపడ్డారు. అబ్రహాం గారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, ఇటు దావీదు, సొలొమోను, ఈ చరిత్ర అంతా చూసుకుంటూ వస్తే చాలా ఆశపడ్డారు. వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు యేసుక్రీస్తు వారిని చూడాలని. కానీ యేసుక్రీస్తు వారు వారి కాలంలో రాలేదు. ఇదిగో యోహాను కాలంలో వచ్చారు. సో మరి ఇప్పుడు ధన్యుడే కదా. యేసుక్రీస్తు వారు నేరుగా చూసే ధన్యత ఆయనకు ఉంది. సో యేసుక్రీస్తు వారిని చూడడమే కాదు, యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చే అవకాశం ఇతనికి కల్పించబడింది. మరి ధన్యుడే కదా. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈయన ఎప్పుడైతే గట్టు మీదకి ఎక్కుతారో యేసుక్రీస్తు వారు, పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏమనంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను అన్న స్వరం విన్నాడు ఈయన యోహాను గారు. ఇదిగో పరిశుద్ధాత్మ పవరాకారం వల్ల రావడం చూశాడు ఈయన. సో ఇవన్నీ పరిశీలించిన వ్యక్తి, ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. మరి ఇంతకంటే గొప్పది అనేది ఏమని చేస్తారు? ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. మరి ఇలా ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అనుమానించవచ్చా? వాళ్ళందరికంటే గొప్పడని ఇతను ఎందుకు ఇచ్చించాడు అంటే, ఆ ధన్యత వారికి దక్కలేదని నీకు మట్టుకు దక్కింది. ఈ విషయంలో నువ్వు గొప్పడివి. స్త్రీలు కలిగిన వారందరిలో కూడా ఈ విషయంలో నువ్వు గొప్పడు. నువ్వు నన్ను డైరెక్ట్గా నేరుగా చూడగలిగావు, నాకే బాప్తిస్మం ఇవ్వగలిగావు. తర్వాత పరలోకం నుంచి స్వరం వచ్చింది, అది విన్నావు. పరిశుద్ధాత్మ పవరాకారంలో దిగి వచ్చింది, అది కూడా చూసావు. ఈ ధన్యతలన్నీ నీకు మట్టుగా దక్కినాయి. కాబట్టి స్త్రీలు కలిగిన వాళ్ళు ఇంతవరకు యోహాను కంటే గొప్పవాడు ఎవడ పుట్టలేదు అని క్లియర్గా చెప్పాడు. అంటే ధన్యత ఇతనికి ఇవ్వబడింది. అయితే సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పుట్టలేదు, ఇతనే గొప్పవాడు కానీ అని అంటూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట పరిశీలించేద్దాం. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంటున్నాడు. ఏంటంట? పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంటున్నాడు. ముఖ్యంగా పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు అంటున్నాడంటే, ఇతనే చాలా గొప్ప ధన్యత కలిగిన వ్యక్తి, చాలా అద్భుతమైన ధన్యతలు ఆయన ఉన్నాడు. సో మరి ఇంత గొప్పదైన ధన్యతలు ఉన్న వ్యక్తిని గుర్తు చేస్తూ ఇంత అభ్యంతరపడిన కారణాన్ని బట్టి, అనుమానించిన కారణాన్ని బట్టి ఇతను తగ్గించి పరలోక రాజ్యంలో ఉన్న అల్పుడు ఇతని కంటే గొప్పవాడు అంటున్నాడు. అసలు ఆ అల్పుడు ఎవరు? ఇతనే ఎంత గొప్పవాడు అంటే ఇతని కంటే గొప్పవాడు ఇంకొకటి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనకు విషయం అర్థం కావాలి. అబ్రహాం కంటే, మోషే కంటే, దావీదు కంటే, సొలొమోను కంటే ఇంకా బలమైన భక్తులు ఉన్నారు. వారికంటే యోహాను గొప్పవాడు అన్నప్పుడు, యోహాను కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఇవి ఈ పరలోక రాజ్యంలో అల్పుడు అంటున్నారు. పరలోక రాజ్యంలో అల్పుడు అంటున్నాడు. అసలు ఈ అల్పుడు ఎవరు? ఈ అల్పుడు ఎవరు? యేసుక్రీస్తు వారి నోట వచ్చిన అల్పుడు ఎవరు అనేది ఒకసారి పరిశీలన చేయగలిగితే పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. యేసుక్రీస్తు వారి నోట చాలాసార్లు పరలోక రాజ్యము అని మాట్లాడుతూ వస్తారండి. పరలోక రాజ్యం అంటే బైబిల్ ప్రకారంగా పరలోక రాజ్యం అంటే ఏంటి? సంఘము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కానివ్వండి, ఇటు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము
10వ వచనం అనుకుంటా. సో అక్కడ కానివ్వండి. సో అక్కడ సంఘంలోను అంటే రాజ్యంలోను మేము పాలువారం అయ్యాము అనే మాటలు మాట్లాడతారు వాళ్ళు. అపొస్తలుడైన పౌలు గారు, ఇటు అపొస్తలుడైన యోహాన్ గారు కూడా ఆ విషయం ప్రస్తావిస్తూ మాట్లాడతారు. ఆయన రాజ్యంలో పాలువారం అయ్యామని. రాజ్యంలో అంటే పరలోక రాజ్యము లేదా సంఘము అని ప్రస్తావించబడుతుంది బైబిల్లో. అంటే పరలోక రాజ్యంలో అల్పుడు ఎవరు మళ్ళీ ఇప్పుడు? అల్పుడు ఎవరు అని ఒకసారి పరిశీలన చేయగలిగితే ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా ఇప్పుడు ఎవరైతే సంఘంలో సత్యం విని కొత్తగా సంఘంలోనికి ఎంటర్ అవుతున్నారో వాళ్ళు యేసుక్రీస్తు వారిని నేరుగా చూసారా? చూడలేదు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాటలు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనేందని ఆనందించున్నాను అనే మాటలు ఇప్పుడు బాప్తిజం పొందుకుంటున్న వారు ఎవరైనా, ఈవెన్ మీ యూ ఆల్సో, నేను మీతో సహా నేను కూడా ఇప్పుడు బాప్తిజం పొందుకున్న మనము యేసుక్రీస్తు వారిని నేరుగా చూడగలిగామా? లేదు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడిన మాట మనం ఏమైనా విన్నామా? తండ్రి మాట్లాడిన మాట వినలేదు. యేసుక్రీస్తు వారికి బాప్తిజం ఇచ్చామా? ఇవ్వలేదు. మరి చూడలేదు, ఆయన స్వరాన్ని వినలేదు, అసలు ఈ ధన్యతలే మనకు లేవు. కానీ యేసుక్రీస్తు వారి సంఘంలో చేర్చబడిన ఈ అల్పుడు అంటున్నాడు ఇతనే గొప్పడు అని. ఎలా అంటున్నాడంటే, తోమతో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని అంటాడు ఆయన. అప్పుడు తోమతో మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, తోమ నువ్వు చూసి నమ్మవు, చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. ఏంటట? చూడక నమ్మిన వారు ధన్యులు. మరి ఎలా నమ్మాలి అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ఎలా నమ్మాలట? నువ్వు చూసి నమ్మో కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. మరి ఎలా నమ్మాలి? 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. అంటే విని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విని నమ్మారు అంటే యేసుక్రీస్తు వారిని గురించిన మాట విన్నారు, విని సంఘంలో చేర్చబడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే యోహాన్ కంటే వీళ్ళందరూ కూడా అల్పులు. యోహాన్తో పోల్చుకుంటూ వీళ్ళందరూ ఎవరు? అల్పులు. కానీ పరలోక రాజ్యంలో చేర్చబడిన ఈ అల్పులే యోహాన్ కంటే గొప్పోళ్ళు. అనుమానించిన యోహాన్ కంటే వీళ్ళు చాలా గొప్పోళ్ళు అని అంటున్నాడు. అంటే ఒక మాట యేసుక్రీస్తు వారి నోట వచ్చింది ఏమని? పరలోక రాజ్యంలో ఈ యోహాన్ కంటే యేసుక్రీస్తు వారి నోట ఒక మాట బయలుదేరింది ఏమని? ఇది ఎంత గొప్ప ధన్యత సంపాదించుకున్న ఈ యోహాన్ కంటే పరలోక రాజ్యంలో ఉన్న అల్పుడే గొప్పవాడు అని అంటున్నాడు. అంటే మళ్ళీ ఆయన ఇంతగా హెచ్చిస్తున్నాడు. ఆయన పరలోక రాజ్యంలో చేర్చబడిన వారు ఎవరు? మనమే. పరలోక రాజ్యంలో అల్పులు ఎవరు అని అంటే మనమే. ఇప్పుడు మనల్ని ఆయన యోహాను కంటే గొప్పగా హెచ్చిస్తున్నాడు. ఆయన మనం మరలా ఆయన అనుమానించే స్థాయికి వెళ్ళకూడదు. అభ్యంతర కారణంగా మనం ఉండకూడదు. మనల్ని ఆయన ఎంత హెచ్చిస్తున్నప్పుడు మనం ఆయన హెచ్చించిన దానికి తగినట్టుగా నమ్మకంగా దీన మనస్కులై ఆయన పనిలో ముందు కొనసాగే ప్రయత్నం చేయాలి తప్ప, ఆయన చిత్తాన్ని నమ్మకంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప, ఆయన బాధ పెట్టేలాగా, ఆయన అవమానపరిచే విధంగా, ఆయన కించపరిచే విధంగా మన ఆలోచనలు ఉండకూడదు, మన అడుగులు ఉండకూడదు. బలహీనతలు అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి అధ్యక్ష. సార్ నా మాటలు వినబడుతున్నాయి కదా? బలహీనతలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ వాటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ, అంటే ప్రభువు కొరకు, ఆయన చిత్తం కొరకు, ఆయన ఆలోచనలు అనేకుల హృదయాలు నింపే పని కొరకు కంట్రోల్ చేసుకోవాలా. అంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఆయన మనకి అనుగ్రహించాడు తప్ప వాటికి మీరు లోబడిపోండి, వాటి కోసం మీరు బ్రతకండి అని చెప్పట్లేదు ఆయన. సో ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకుని, జ్ఞాపకం ముందు ఉంచుకొని నమ్మకంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, పరలోక రాజ్యంలో అల్పులు ఎవరే అంటే మనమే అని తెలియజేస్తూ, అంత గొప్ప ధన్యతను ఆయన మనకి అనుగ్రహించారని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన దేవనామం ఆయన కలుగును గాక. ఈ ధన్యతను ఏమాత్రం కూడా పోగొట్టుకోకుండా మరింత నమ్మకంగా ఆయన పనిలో ముందు కొనసాగాలని తెలియజేస్తూ, ఈ విధమైన అద్భుతం అవకాశం కల్పించిన దేవునికి కృతజ్ఞతాలు చెల్లిస్తూ, ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి ఈ విధంగా మీకు ఆలోచించబడ్డానికి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన కోరుకున్నట్టు మరింత కృతజ్ఞతాలు చెల్లిస్తున్న తండ్రి, నేను ఆవనమయం కలుగును గాక. ప్రభా, పరలోక రాజ్యంలో అల్పులు అనగా మమ్మల్ని ఎంతగా హెచ్చించినందుకు నిజంగా యోహాను గారితో పోల్చుకుంటే మేము చాలా అల్పులం ప్రభా. అయినప్పటికీ
మమ్మల్ని ఎంతగా హెచ్చిస్తూ బలపరుస్తున్న రీతిని బట్టి మరింత కృతజ్ఞత చెల్లిస్తున్న ప్రభావ మీ నామం కలుగును గాక. మీ చిత్తమతి ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన ధన్యతనే మొత్తం కూడా పోగొట్టుకొనక వ్యర్థపరచక నమ్మకంగా కాపాడుకుంటూ అనేకుల హృదయాలకి సత్యాన్ని నింపుతూ అనేకుల్ని సత్యవంతులుగా తీర్చిదిద్దుతూ మీ కృపలో వరదలడానికి మీ పరిశుద్ధ ఆత్మసం మాకు అందించి వినట్టుకుంటూ బ్రతిపడుతూ త్వరలో రానైన మా పరమ రక్షకుడు నేను క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామలో ఈ ప్రార్థన మాలో అడిపెట్టుకున్న పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వందనాలు.